వి ఇండియన్స్ అప్పుడప్పుడు మన అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ తో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారినర్స్ ఒక ఫ్రిడ్జ్ వరకు ఎందుకు, ఒక సైకిల్ ని తీసుకెళ్ళడానికి కూడా ట్రక్ ని వాడతారు. కానీ మనోళ్ళు ఇంత చోటా హాతీలో ఇంత పెద్ద బడా హాతీని తీసుకెళ్తారు. అట్లుంటది మనతోని. అండ్ మనోళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా చాలా అన్ప్రెసిడెంటెడ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోటా, ది ఫ్రీ చైతన్య పారైన ప్రో మ్యాక్స్ ఆఫ్ ఇండియా. అక్కడ స్టూడెంట్స్ ఎన్ఐటి అండ్ ఐఐటిని క్రాక్ చేయలేక ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోతుంటే మనోళ్ళు దానికి కనిపెట్టిన సొల్యూషన్ ఏంటో తెలుసా? ఫ్యాన్ కి స్ప్రింగులు పెట్టడం అండ్ ఫ్యాన్ ని ఇలా జైల్లో పెట్టడం. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. దీనమ్మ ఫ్యాన్ చుట్టూ ఫెన్సింగ్ వేయడం ఏంట్రా? దానివల్ల ర్యాంక్ రాక చచ్చిపోతారో లేదో తెలియదు కానీ గాలి రాక ఖచ్చితంగా చచ్చిపోతారు. అసలే రాజస్థాన్ అది. అండ్ వీళ్ళలో కొంతమందికి ఒక పెక్యులర్ జబ్బు ఉంటుంది. అదేంటంటే వాళ్ళ లైఫ్ లో ఏ ప్రాబ్లం లేకపోయినా ఒక ప్రాబ్లం ని క్రియేట్ చేసుకొని పక్కన లైఫ్ లో ఉన్న ఎంతో కొంత హ్యాపీనెస్ ని కూడా అసాసినేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బీహార్ లో కొంతమందికి వాళ్ళ ఫోన్ లో సిగ్నల్స్ రావట్లేదని చెప్పి ఎక్కడో సెల్ ఫోన్ టవర్ ని దెంగేశారు. ఇట్స్ ట్రూ. దీనమ్మ ఎవడైనా సెల్ ఫోన్ దెంగేస్తాడు, లేకపోతే ఆ ఫోన్ లో ఉన్న డేటాను దెంగేస్తాడు. ఏకంగా సెల్ ఫోన్ టవర్ నే దెంగేయడం ఏంట్రా? అండ్ వీళ్ళల్లో కొంతమంది అదేదో కిక్ బోటర్స్ కి మడ్డలోంచి ఊడిపడినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి డేంజర్ కనిపిస్తే చాలు, అది ట్రైన్ అయినా సరే ఏ ట్రైన్ స్పీడ్ తో వెళ్ళి దాని గుద్దలో దూరిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ వీడిని చూడండి, హీఈస్ గివింగ్ ది గ్యాస్ సిలిండర్ ది టేస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ మెడిసిన్. పొరపాటున అది గనక పేలిందనుకో నువ్వవుతావు తందూరి. బుర్రుందారా పూకా? ఉందరా అసలు పూకా, నీకు బుర్రుందా? బహుశా అందుకే అంటారేమో ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అని. రోల్ ది ఇంట్రో. సో నిఖిల్ మన కోసం కొన్ని క్లిప్స్ కలెక్ట్ చేశాడు అనమాట. సో ఆ క్లిప్స్ కి రియాక్ట్ అయిపోదాం. సో ఫస్ట్ క్లిప్. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? पानिया गया. ఆహా, అంకుల్ చూసారా ఎలా ఆడుతున్నారో గోడ మీద బలిలాగా. ఇది కనుక టామ్ క్రూజ్ చూసాడు అనుకో నెక్స్ట్ మిషన్ ఇంపాసిబుల్ సినిమాకి ఇది ఇన్స్పిరేషన్ గా తీసేసుకుంటాడు. అయినా అది స్టంట్ లా కూడా లేదురా. అది ఎలా ఉందంటే ఆ డ్రైవర్ గాడు దిష్టి బొమ్మ బదులు అంకిల్ ని ఏలాడి తీసినట్టుంది. ఎక్కడి నుంచి వస్తారా బాబు? ఊపర్ వాళ్ళ అంట. ఈ బండి ఎవరు నడుపుతున్నారంటే ఆ పైవాడు నడుపుతున్నాడు అంట. రే 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 అరే ఏంట్రా ఇదే? అరే ఇది చూస్తుంటే నాకు ఒక మీమ్ గుర్తుకొస్తుందిరా. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వైరల్ అవుతుంది కదరా, అదేదో స్టాండప్ కామెడీది. ఆ ఈడు బండి వేసుకొని బయటకు వస్తే యముడు రెడీగా ఉంటాడు ఈయన ఎప్పుడెప్పుడు తీసుకెళ్లిపోదామా అని. ఈడు ఆ కేటగిరీలోకే వస్తాడు. హెన్స్ ప్రూవ్డ్ ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అంట. చిచ్చే రే రే, ఎన్నో లైక్ ముందు జన్మలో మంచి పుణ్యాలు చేసుకుంటే మనిషి పుట్టేవరా, కనీసం ఆ హెల్మెట్ అయినా వేసుకోరా. హెన్స్ ప్రూవ్డ్ అంట. చెయ్యి తీసారా, తీసాయి. ఇక్కడ ఎందుకు అంటే అక్కడ కనిపిస్తున్న అవన్నీ ఎలక్ట్రిక్ వైర్స్. సో ఎలక్ట్రిక్ వైర్స్ కి అక్కడ ఎలా పెట్టావురా? ఏంటి లారీ అంత ఉంది? లారీ కాదురా, ట్రాక్టర్ రా. అది అంత ఉందంటే అది ఏదో పెద్ద లారీ అనుకున్నాను. అది లారీ కాదు, ట్రాక్టర్. ట్రాక్టర్ కి లారీకి వేయాల్సినంత లోడ్ వేసాడు. ఆ ట్రాక్టర్ ని కూడా ఆడు ఫోన్ మాట్లాడుతూ కాళ్ళతో నడిపేస్తున్నాడు. తప్పులేదురా, ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అని అనడంలో తప్పులేదు. ఐ యాక్సెప్ట్. ఈయన్ని చూస్తుంటే నాకు మా బీటెక్లో ఒక ఫ్రెండ్ గుర్తుకొస్తున్నాడు రా. వాడు ఏంటంటే మేమందరం సిట్టింగ్కి కూర్చున్నప్పుడు మంచి వైబ్ సెట్ అవుతూ ఉంటుంది. సడన్ గా అడిగి గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది అనమాట. సిట్టింగ్ నుంచి మధ్యలోంచి లేచిపోయి వెళ్ళి బాల్కనీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. రాత్రంతా రాడు, ఇంకా అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఈడ ఆ కేటగిరీలోకే వస్తాడు. చూడాడు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ లో మాట్లాడితే ఎక్కడ లేని గుద్దబల్పు వచ్చేస్తుంది. అసలు అంత ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ ఏం నడుస్తుందిరా వాళ్ళిద్దరి మధ్యలో? సింగిల్ గా అండి నేను, నాకు ఇవన్నీ ఏం తెలుస్తాయిలే.
మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఏమే పిలా అనపుడాల గుచ్చే పువ్వుల బన్నాలు అవి తెన్నే సూకల తన్నాలు. మనం అనుకున్న దానికంటే కోతులు చాలా ఇంటెలిజెంట్. మా నాన్న రోజు రోజుకి వరల్డ్ కాంపిటేటివ్ అయిపోతుందంటే ఏంటో అర్థం కాల. ఇప్పుడు అర్థం అవుతుంది నాకు ఈ వీడియో చూస్తుంటే. ఎందుకంటే ఏఐ డెవలప్ అయిపోతుంది. ఏఐ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ పోతాయి, అందరు ఉద్యోగాలు పోతాయి అని చెప్పి అని అనుకుంటున్నారు. ఆ ఉద్యోగాలు పోయిన వాళ్ళు వచ్చి ఇలాంటి పనులు చేద్దామంటే ఇక్కడేమో వచ్చి కోతులు కాంపిటీషన్ ఇస్తున్నాయిరా. సూపర్, సర్టిఫైడ్ సూపర్. ఈ హార్డ్ వర్కింగ్ కోతుని చూస్తుంటే నాకు ఇంకొక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. అదేంటంటే మా ఫ్రెండ్ నార్త్ లో ఏదో టెంపుల్ ఉంది, నాకు సరిగ్గా గుర్తురాట్లేదు ఆ టెంపుల్ పేరు. లైక్ టెంపుల్ కి వెళ్లే ముందు కోతులన్నీ రెడీగా ఉంటాయి. అండ్ అక్కడికి ఎవరైనా ఇలా గ్లాసెస్ వేసుకొని వెళ్ళారు అనుకో, ఆ గ్లాసెస్ దొబ్బేస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. దొబ్బేసి అలా చెట్టు మీదకి వెళ్ళి కూర్చుంటాయి. అంటే అన్లెస్ నువ్వు కింద నుంచి ఏదైనా దానికి తినడానికి వేసావు అనుకో, అప్పుడు నీ కళ్ళద్దాలు కిందకేస్తాయి. అప్పుడు వరకు కిందకేయవు. నువ్వు తినడానికి ఏదో ఒకటి వేయలేదు అనుకో, ఎరపదెంగుతాయి కళ్ళద్దాలని. స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది, నా నడక ఇండియా ఇస్ నాట్ ఈవెన్ ఫర్ ఎక్స్పర్ట్స్. తప్పులేదు, బ్రెయిన్ ని యూజ్ చేశారు అక్కడ. స్మార్ట్ వర్క్ అంటారు దీన్నే. ఐ అప్రూవ్ దిస్ రీల్ 100/100. एक आम आदमी ये सवाल उठाता है कि इनको क्यों मुंतखब ప్లీజ్ సమ్వన్ ఎక్స్ప్లెయిన్ దిస్. इनको क्यों जो है वो ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ హియర్? హోమ్లాండర్ లాగా అంకల్ కి బ్రెస్ట్ మిల్క్ ఫ్యాంటసీ అనుకుంటా. ట్రైన్ లో దొంగతనం జరగడం కామన్, కానీ ఏకంగా రైల్ ఇంజిన్ దొంగలించడం ఎప్పుడైనా చూసారా? దొంగలించిన ఇంజిన్ ను అమ్మేయడం ఎక్కడైనా విన్నారా? రైల్ ఇంజన్ అమ్మేశారా? బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా కోర్టు రైల్వే స్టేషన్ లో మొదటిసారి ఓ రైల్ ఇంజిన్ ని పాత సామాన్లు కొనే మాఫియాకి అమ్మారు. దొంగ అమ్మడం కూడా పాత సామాన్లోకి అమ్మడం ఏంట్రా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? రుకో జరా సబర్ కరో. దొంగలించింది, అమ్మింది బయట దొంగలు అనుకున్నారు. రైల్వే శాఖలోని ఇంటి దొంగలే ఈ పనికి పాల్పడ్డారు. రైల్వే డిపార్ట్మెంట్ బీ లైక్, శత్రువులు ఎక్కడో ఉండారా, మనమే వాళ్ళకి జాబులు ఇచ్చి శాలరీలు ఇచ్చి మన చుట్టూనే పెంచుకుంటూ ఉంటాం వాళ్ళని. సూపర్, సర్టిఫైడ్ సూపర్. చెరువు చోరీకి గురైంది. ఆశ్చర్యంగా ఉందా? ఇది నిజం. రాత్రికి రాత్రే చెరువు మాయమైంది. తెల్లారేసరికి ఆ ప్రాంతంలో గుడిసె వెలిసింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాలో జరిగింది. ఈ అన్ని బీహార్ లోనే జరుగుతాయి ఏంట్రా? చెరువుని దొంగలించడం ఏంట్రా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇలా అయితే వీళ్ళు దొంగలించలేనిది అంటూ ఏది ఉండదు, ఏదైనా దెంగేస్తారు. చెరువులోని నీళ్లను తోడి ఇసుకను నింపారు. ప్రదేశంలో గుడిసెను ఏర్పాటు చేశారు. రాత్రంతా ట్రక్కులు, యంత్రాల పనులు జరిగినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. అరే బీహార్ వాళ్ళు ఈ బ్రిడ్జ్ని, చెరువుని ఇవన్నీ దెంగేస్తున్నారు కదా. అరే మీకు దండం పెడతాను రా, మీరు ఏదైనా దెంగేయగలరు. కొంచెం నా డిప్రెషన్ కూడా దొంగలించేయండి రా. నా డిప్రెషన్లో కూడా దెంకెళ్ళిపోండి దాన్ని ప్లీజ్. బీహార్ టీచర్ అరైవ్స్ allegedly drunk at school and announce holiday. In today's episode of Bihar is not for beginners, a teacher walked into a school allegedly drunk, announced a holiday and asked all the students to go to home. India is not for beginners kadra, Bihar is not for beginners. ఇన్ని కళాఖండాలు జరుగుతున్నాయి ఏంట్రా? అయినా ఆడు తాగేసి కూడా క్లాస్కి వచ్చాడంటే ఆడు పక్కా మ్యాక్సర్ అయి ఉంటాడు రా, 100%. థింగ్ ఏంటంటే వాడు అక్కడ హాలిడే డిక్లేర్ చేసి ఉన్నాడు. ఆడు తాగేసి వచ్చి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ హోంవర్క్ చేయమని ఉంటాడు. కానీ ఆడు బీహార్ వాళ్ళు కదా, అందుకనే వెంటనే హోమ్కి వెళ్ళిపోయి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. Bihar is India's Florida. If India is not for beginners, then Bihar is not for professionals. ఏదైనా జరిగిద్ది. People claim school walls to pass chits to students writing their class 10th board exams in Haryana. దీనమ్మా బిల్డింగ్ ఎక్కి మరీ చిట్స్ పాస్ చేస్తున్నారా 10th బోర్డ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని. అదిగో అక్కడ రెడ్ షర్ట్ తోడు ఏలాడుతున్నాడు. ఆ రెడ్ షర్ట్ తోడే కాదు, అక్కడ మిగతా వాళ్ళందరూ ఏలాడుతున్నారు చూడు, వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేసి. అద్దిరా ఫ్రెండ్షిప్ అంటే. నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో చెప్పనా? చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ వీడియో రికార్డింగ్ చేసే టైంకి ఏం చేస్తున్నారో తెలుసా? సాయిమణి గాడు, నిఖిల్ గాడు ఇదిగోండి సెకండ్ ఛానల్లో లైవ్కి వెళ్తున్నారు. సెకండ్ ఛానల్లో లైవ్కి వెళ్ళి సాయిమణి గాడేమో నా పక్కనే ఇక్కడ రికార్డింగ్ చేస్తుంటే గట్టి గరుస్తున్నాడు. అదో డిస్టర్బెన్స్ నాకు. చూడండి పోనీ లైవ్కి వెళ్ళి ఏం చేస్తున్నారు చూడండి.
ఎందుకు అటు నీకు కెమెరా సర్వీస్ ఈజీ ఫ్రీగా ఉంటది కాబట్టి. చిచ్చి పాన్ స్టార్ ఏంటి కెమెరా సర్వీస్ చూడు. ఏమో నాకే చూసారా పోన్ లైవ్కి వెళ్ళిపోయి ఏదైనా దేశాన్ని ఉద్ధరించేసే మాటలు మాట్లాడుతున్నారా అంటే లేదు. ఓయో అమ్మాయిలు సెక్స్ ఇదే పని. చి 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 వరస్ట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ రా. రే సాయిమని నిఖిల్ చూసి నేర్చుకోండి రా. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. గట్టిగా దెబ్బపోతున్నా. In a bizarre incident, Rani Durgavati University in Rajasthan's Jabalpur forgot to conduct the exam of MSc Computer Science after releasing exam timetable and issued admit cards. మేము చదువుకున్న కాలేజెస్లో ఇలాంటి స్టంట్లు అయ్యేవి కాదేంట్రా. ఊపిరి తీసుకొని వదిలే లోపల సెమిస్టర్ అయిపోయేది. కళ్ళు మూసి తెరిచే లోపల ఏదో ఒక ఎగ్జామ్ వచ్చి పడేది. నా లవడ. స్టూడెంట్స్ ఈ విషయంలో ఎంత ఎరుపుగులు అయిపోయినా హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎంత నైట్ అంతా నువ్వు పడుకోకుండా ఒకవేళ చదివినా నెక్స్ట్ డే రోజు నీకు ఎగ్జామ్ లేదు అని అంటే నువ్వు హ్యాపీగానే ఫీల్ అవుతావు, బాధపడవు. అంటే కొంతమంది టాపర్స్ బాధపడతారు అనుకో, అది వేరే విషయం.